ఇలా మీటింగ్ పెట్టుకుంటే గతంలో ఏదైనా మీటింగ్ పెట్టుకుంటే ఏముండేది, ఏదో డబ్బులు బటన్ నొక్కే కార్యక్రమం జరిగేది. ఆడవాళ్ళు ఎంతసేపు ఆ మీటింగ్లకి తండలుగా వచ్చేసేవాడు. ఎందుకు వచ్చేవాడు? రోజు జగన్ గారు ఆసరా పండుగ అనేవాడు, చేయూత పండుగ అనేవాడు, కాపురేసం పండుగ అనేవాడు, అమ్మఒడి పండుగ అనేవాడు, రైతు భరోసా పండుగ. అవునా కదా? కానీ ఇలా ఏం పండుగ ఉంది? నిరుత్సాహంగా ఉన్నారు, ఓటేసేసారు. తీరానే ఆశపడ్డారు. ఏం ఆశపడ్డారు? జగన్ గారి కన్నా 4 రెట్లు ఎక్కువిస్తాను, జగన్ గారికి మళ్ళీ అప్పు చేయను, సంపద సృష్టిస్తాను, ఈయన 1 రెట్లు ఇస్తే నేను 4 రెట్లు ఇస్తాను. సైజే మనం ఏంటి? మనం ఆశపడటం, మోసపోవడం మానవ సహజం. పెట్టివాడు కన్నా పెడతానన్నాడు, ఆశపడతాడు. అంతే కదా? ఏం కోరకుండా ఎలక్షన్ అప్పుడు ఎవరు ఎక్కువ ఇస్తారో వేరే చేసుకుంటాం. అవునా కదా? ఆడవాళ్ళు ఏమనుకుంటారు, ఈ బాబు నమ్మకీదులో ఈయన ఎక్కువ ఇచ్చాడు కాబట్టి ఈయన 2 ఓట్లు అర్థం. అక్కడ కూడా ధర్మం ఉంది. అవునా కదా? ఇంకో 3 ఓట్లు ఉన్నాయనుకోండి, 3 డబ్బులు ఇచ్చిన తర్వాత ఏమనుకుంటారు, 3 కూర్చుని ఈ 11 డబ్బులు నమ్మకీదులో 3 ఓట్లు వేస్తామన్నారు. అప్పుడు ఆలోచించరు ఏమని, ఎవడు బాగా పరిపాలన చేశాడు, ఎవడు మనకు రోజు బోవ పెడుతున్నాడు, ఎవడు మంచి పరిపాలన చేశాడు అని ఆ రోజున ఆలోచిస్తే ఎవరు మోసపోవో బాధపడతారు. అవునా కదా? సంవత్సరం జరగకుండా ఎవరు బాధపడుతున్నారు? ఏం బాధపడుతున్నారు? మళ్ళీ మోసపోయాం. ఇది చంద్రబాబు నాయుడు గారి పని తెలుసు కదా మనకి. ఇలా ఎన్నిసార్లు మోసపోయాం? 3వ సారి. ఈ మోసగాడు ఒక్కడో సింగిల్ గా పోటీ చేసే ధైర్యం లేదు ఇంకెప్పుడు కూడా. రాజకీయ చరిత్రలో చూసుకోండి, ఎప్పుడు పోటీ చేసినా 3-4 తోడు కలిపి పోటీ చేస్తారు. ఆయనకి బలం లేకపోతే ఎవరో బలం చూసుకుని బయట పెడతామని బాధపడుతున్నారు. 2000 ఇప్పుడు ఫస్ట్ సారి 94లో పోటీ చేసిన, 99లో పోటీ చేసిన, 2014లో పోటీ చేసిన, నిన్న 2024లో పోటీ చేసిన, కూటమితో పోటీ చేసిన. మళ్ళీ ఒకసారి అధికారం ఇస్తే 10 ఏళ్ళు ఇవ్వలేదు. రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వాన్ని 2 సార్లు గెలిపించారు. చంద్రబాబు మోసాన్ని చూశారు. మళ్ళీ 5 ఏళ్ళు వచ్చింది, మళ్ళీ మోసపోయారు. లాస్ట్ పసుపు కుంకుమ అన్నాడు, మళ్ళీ 5 ఏళ్ళు అధికారం. ఇంకా 5 ఏళ్ళు ఉండి ఇప్పుడు సంవత్సరం జరగకుండానే బాధపడ. కానీ మరి ప్రజలు ఓ ప్రజాస్వామ్య దేశంలో అధికారం ఇస్తే 5 ఏళ్ళు శిక్ష. ఒకసారి అవకాశం ఇస్తే తూతు అంటే కుదరదు, 5 ఏళ్ళు భరించాలి. కానీ ఈ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం పిలిపిస్తున్నాడు? అధికారం ఉన్నా లేకపోయినా మనం ప్రజల పక్షాన్ని పనిచేస్తా ఉన్నాం, ప్రజల తీర్పుని శిరసా వహిద్దాం. కానీ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట ఇచ్చాడో అవి అమలు చేయించడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి చేద్దాం, ఈ ప్రజల్ని కాపాడదాం. మోసపోయారు కదా, అది పాపాన్ని పడతారులే, అది ఎవరో రావాలా, గుణపాఠం జరగాలని కోరుకోవడం లేదు వైఎస్ఆర్ పార్టీ. మన కార్యకర్తలు ఏమనుకుంటాం, సహజంగా మనం చెప్పిన ఒకటి లేదు, ఇది తెలియాలే అని. కానీ 2వ రోజు నుంచే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నాడు? మహిళలను మోసం చేస్తున్నాడు, మహిళల పక్కన నిలబడ్డాం. రైతులు మోసం చేశాడు, రైతుల పక్కన నిలబడ్డాం. మనం ప్రజల దగ్గరికి మనం వెళ్ళాలి. ప్రతి ఇంటికి వెళ్ళి నీకు ఎలక్షన్ ముందు ఏం చెప్పారు, నీ ఇంటికి ఎంత వస్తుందని నీకు పత్రం ఇచ్చారు, ఇవన్నీ ఏమైనా ఇచ్చారా? ఇవ్వలేదు కనుక మీరు రోజాలు తిరుగుతున్నారు, తులరిగా తిరుగుతున్నారు, శుభ్ర పరిపాలన తిరుగుతున్నారు, సిగ్గు లేకుండా తిరుగుతున్నారు, ఏమి చేయడం తిరుగుతున్నారు, ఏం చేశారని తిరుగుతున్నారు అని మీరు నిలదీయవలసిన బాధ్యత మీ మీద ఉందని మనం తెలియజేయాలి. తెలియజేసి ఆయన పక్షాన్ని ఉంటే కొంత కొంత న్యాయం జరుగుద్ది. న్యాయం జరిగిన తర్వాత ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా 2 సంవత్సరాలు కానివ్వండి, 3 సంవత్సరాలు కానివ్వండి, 4 సంవత్సరాలు ఉండవు ఎలక్షన్లో, జమిలీ ఎలక్షన్లు వస్తే ఎప్పుడు వచ్చినా కూడా మనం వస్తాం. ప్రబంధనంగా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, అన్ని పథకాలు అమలవుతాయని మీరు ఇంటింటికి చెప్పవలసిన బాధ్యత మీ అందరి మీద ఉందని కూడా మనం చేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర పార్టీ నుంచి ఏ ఆదేశాలు ఇస్తారో ఇన్ఛార్జీలు ఆ కార్యక్రమాన్ని ప్రణాళిక ప్రకారం
మీకు తెలియజేస్తారు. ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్న కార్యవర్గం అంతా కూడా చిత్తశుద్ధితో రెట్టించిన ఉత్సాహంతో కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారంటే చెప్పింది చేస్తారు, చంద్రబాబు నాయుడు గారంటే అబద్ధ వాగ్దానాలే చేస్తారన్న దాన్ని బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం ద్వారా మీరు ప్రజల్లోకి బాగా తెలిసే విధంగా తీసుకెళ్లి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ, అలాగే గత ఎన్నికల్లో ప్రతి కార్యకర్త కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిరుత్సాహంగా ఉన్నారని ఆ విషయాన్ని మన జిల్లా అధ్యక్షులు వివరంగా చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాబోయే రోజుల్లో కార్యకర్త గతంలో జరిగిన నష్టం జరగకుండా కార్యకర్త గుర్తింపిస్తానని చెప్పడం జరిగింది. మరి ఈ రోజు ఇంతమంది సమక్షంలో ఎంతో మనస్ఫూర్తిగా మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెలివేల్ రాయుడు గారు ఏ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా నియోజకవర్గంలోని అందరి కార్యకర్తలు అండగా ఉంటామని చెప్పి ఆయన కూడా మరి కార్యకర్తగా విలువిస్తానని చెప్పడం చాలా సంతోషించే విషయం. మనమంతా కూడా పార్టీ నాయకుల ఆదేశాల మేరకు నియోజకవర్గ ఇన్ఛార్జి గారి కార్యక్రమాలని ఆయన ఒక ప్రణాళికను రచించుకున్నారు. ఆయన ప్రణాళిక ప్రకారం ముందుకు తీసుకెళ్లి ఆయనకి సహాయాన్ని అందించి రాబోయే ఎమ్మెల్యే ఎన్నికల కన్నా ముందుగా వచ్చే లోకల్ బాడీస్ నుంచే మన వీరవాసం యొక్క సత్తా నిరూపించారు.